స్త్రీ శక్తి స్వరూపిణి జగన్మాత. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత అన్నారు. ఈ సృష్టిని ఆద్యంతం రక్షిస్తున్నది స్త్రీమూర్తే. నేనిలా రత్నవాళ్ళని తిరస్కరిస్తూ ఉంటే సీతామాత నన్నెన్నటికీ క్షమించదు. దేవి ఆరాధన చేసే నేను నా ఇంటి దేవతను అవమానిస్తున్నాను. పదే పదే తన హృదయాన్ని గాయపరుస్తున్నాను. ఆ భిక్షగాడు 2 రోజులుగా భోజనం చేయకపోయినా ఎంత ఉన్నతంగా ఆలోచించాడు. తనకు పెట్టిన భోజనాన్ని మూటగట్టుకుని తన భార్య ఆకలిని తీర్చడానికి తీసుకెళ్ళాడు. పైగా భార్య అవసరాలు తెలుసుకున్నవాడే భర్త అన్నాడు. నేనెప్పుడూ రత్నవళి గురించి అలా ఆలోచించలేదు. ఆమె నా భార్య. తన సుఖ సంతోషాల గురించి నేనెన్నడూ ఆలోచించలేదు. రత్నావళి ప్రేమానురాగాల్ని నేను అనేకసార్లు తిరస్కరించాను. ఆమెను మానసిక క్షోభకు గురిచేశాను. నేనింత కఠినంగా ఎలా ప్రవర్తించగలిగాను? ఇక నుంచి రత్నావళికి నేను ప్రేమానురాగాలు పంచుతాను. ఆమె నా భార్య. భార్యగా ఆమె స్థానం ఆమెకు కల్పిస్తాను. నా ద్వేషాన్ని ఇక నుంచి ప్రేమగా మార్చుకుంటాను. రత్నావళి, రత్న, ఊహలోకి వెళ్ళావా? సీతారాములారా, మా దాంపత్యం కూడా మీ దాంపత్యంలాగే ఆదర్శవంతం కావాలి. నన్ను దీవించండి స్వామి. అరెరెరె రాధాడి పాడింది బృందావనిలో, గోపికలు సయ్యాటే అంగరంగ సంగమమేలే. అరెరెరె కృష్ణయ్య కన్నుగిటి శృంగారంగా, ఆహా ఆట పాట సయ్యాట బృందావనిలో. చిందే బాజా బాజా ప్రేమకు నువ్వే రాజా మనమోహన, నీకై విచార మది దోచిన మదన కిషోర. అరెరెరె రాధాడి పాడింది బృందావనిలో, గోపికలు సయ్యాటే అంగరంగ సంగమమేలే. యమునా తీరంలో ఝనక్ ఝనక్ రాధారాణి, అవునన్నా కాదన్నా నువ్వే నా అలివేణి. రావే రావే వందల రాధా, తాళలేని వెన్నెల బాధ, కౌగిలిలో చేర్చరాదా, కాముడి కోరిక తీర్చరాదా. గోపికల కొంగు పట్టి తిరుగు కొంటి కొణంగి, చాలు చాలు దొంగాటలు నమ్మదురా శివంగి. దొంగ దొంగ వెన్న దొంగ, దొంగ దొంగ కన్ని దొంగ, ఈకిలోన ప్రేమ దొంగ, వేటకొచ్చి సింగారంగా. మా పటేల మల్లెల కాలి, వెన్నెల వేడెక్కాలి, బాహువులోన బంధించరా, మరుని కేళిలో తేలించరా. అరెరెరె రాసలీల సాగుతోంది బృందావనిలో, శాముడు రగిలించిన జ్వాల ఇది కన్నెల ఎదలో. అరెరెరె రాధాడి పాడెనుగా బృందావనిలో. అరెరెరె కృష్ణయ్య కన్నుగిటి. రత్న, ఏంటి అలా చూస్తున్నారు నన్ను? ఇది వసంత ఋతువు. వసంతం అన్ని దిక్కుల అందాలను వెదజల్లుతోంది. నువ్వు కూడా ఈ పసుపు రంగు చీరలో ఎంతో అందంగా ఉన్నావు. కవులు కదా తమరు,
ప్రతి మాటలో కవితా ధోరణి ఉంటుంది. నేనెప్పుడే కొత్త చీర కట్టుకున్నా దాన్ని ప్రశంసించక మానరుగా. కానీ నేను ఈ రోజు మీ మాటల వల్ల చిక్కుకోను. నా మాటల వల్ల వద్దు, కౌగిలిలో చిక్కుకో. అబ్బా నన్ను వదలండి. రత్న ఆగు. బాబు తులసిదాస్, మా అమ్మాయి రత్నావళి ఇంకా చిన్నపిల్ల. తెలియక ఏదైనా పొరపాటు చేస్తే మీరు ఆమెను క్షమించండి. మావయ్య గారు, మీరు చింతించకండి. రత్నకి ఏ కష్టం రానివ్వను. బాబు తులసి, అమ్మాయి అంటే నాకెంతో ప్రాణం. కనీసం నెలకొక్కసారైనా మా ఇంటికి పంపించు. నాన్నగారు, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళలేను. మీరే సర్ది చెప్పాలి. రత్న, నీకెందుకింత దిగులమ్మా? నీతో పాటు అనసూయను కూడా పంపిస్తున్నానుగా. నేను కూడా నీతో వస్తున్నానుగా. అనసూయ ఎందుకండి, నేనున్నానుగా. వెళ్ళమ్మా, సుఖ సంతోషాలతో వర్ధిల్లు. పరమేశ్వరుడు వాళ్ళిద్దరిని చల్లగా చూడాలి. నమస్కారం మహంతి గారు. నీ అదృష్టం పండిందయ్యా. రాజుగారి దగ్గర నుంచి నిధులొచ్చాయి. రేపే వచ్చి ఉద్యోగంలో ప్రవేశించు. నీ పని జాగ్రత్తగా చేసుకో. రామ్ భగత్ గారు చెప్పబట్టి నీకు ఉద్యోగం ఇచ్చాం. నువ్వు శ్రద్ధగా పనిచేయాలి. ధన్యవాదాలు మహంతి గారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, మనం ఏ రోజు లెక్కలో ఆ రోజు రాజుగారికి పంపించాలి. నువ్వు ఒక్కరోజు కూడా సెలవు పెట్టడానికి వీల్లేదు. అర్థమైందా? మీరు చెప్పిందంతా నాకు పూర్తిగా అర్థమైంది. నా పని నేను చాలా జాగ్రత్తగా చేస్తాను. అలాగే. రత్న, నీకు తులసంటే చాలా ఇష్టం కదూ. అందుకోసమే నిత్యం దీపం వెలిగించి పూజలు చేస్తున్నావు. అత్తయ్య గారు, తులసిని పూజించే సంస్కారం నాకు బాల్యం నుండి అలవడింది. తులసి అనే పేరున్న వారితోనే నాకు పెళ్లి కూడా అయింది. నా సుఖదుఖాలు, మంచి చెడులు సర్వం ఎల్లప్పుడూ నేను తులసితోనే చెప్పుకుంటాను. నువ్వు ఈ తులసి గురించి మాట్లాడుతున్నావా, ఆ తులసి గురించి మాట్లాడుతున్నావా? రా రత్న, కూర్చో.
ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? రేపు మఠంలో పనుంది వెళ్ళాలన్నారుగా. ఆ, రేపు కాదు, సోమవారం నుండి వెళ్తాను. కానీ పోయిన సోమవారం మీరు నాతో ఏం చెప్పారు? వచ్చే బుధవారం నుండి వెళ్తానన్నారుగా. ఈరోజు మంచి రోజు కాదు. పైగా వివాహం అయ్యాక మొదటిసారి పనులకు వెళ్తున్నాను కదా. వారం, తిథి, ముహూర్తం, లగ్నం ఇవన్నీ చూసుకుని వెళ్ళాలిగా. మంచి రోజు ఎందుకు కాదు, రేపు చాలా మంచి రోజు. చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, పైగా గజకేసరి యోగం, గురువారం కూడాను. నాకు తెలుసు రత్నావళి, నువ్వు జ్యోతిష పండితుడి కూతురివి కదా. నేను రేపు వెళ్ళను. ఎల్లుండి అష్టమి, శనివారం యమగండం ఉంది, ఆదివారం తిథి మంచిది కాదు. అయితే సోమవారం నుంచి అయినా తప్పకుండా వెళ్తారుగా. సోమవారం వరకు ఎందుకు, నేను ఈ క్షణమే వెళ్ళాలనుకుంటున్నాను. కానీ రత్న, నీ చేతుల్లో ఏదో మహత్యం ఉంది. నీ స్పర్శ నాకు తగలగానే నా శరీరంలో సంగీత తరంగాలు నిండిపోతున్నాయి. నన్ను నేనే మర్చిపోతున్నాను. కృష్ణ కృష్ణ తరికినాల ప్రేమ జ్వాల రగిలెనురా మదిరేగి మన్మథలీల అంగాంగం అగ్నికీల. సుందర బృందావనిలో అందమైన రాధ కన్నెలకే కన్ను కుట్టె కోమలాంగి కాదా. చోరీ చోరీ ప్రేమ చకోరి హోరా హోరీ చుంబన కేళి చంద్రునితో చుక్కల హోడి సంగమించే రంగరంగేడి. పాన్పుపై మల్లెల వాన ఆటలో అల్లరి జాడ. నువ్వు పూర్ణిమ నే వెన్నెలా, నువ్వు ఆమని నే మోహన. నేడు